జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజనీస్ హౌస్. డీమార్ట్లో మనం వెళ్ళినప్పుడు చాలా ఐటమ్స్ మనం మిస్ అవుతూ ఉంటాం. చాలా తక్కువ ధరకే ఉంటాయి, బాగా ఉపయోగపడుతుంటాయి మనకి. అందులోనూ అండర్ 99 ఐటమ్స్ అని ఒక సెక్షనే ఉంటుంది సపరేట్గా. 99 అంటే 99 ఉండదు, తక్కువ కూడా ఉంటుంది. 49కి కూడా ఉంటుంది, 39కి కూడా ఉంటుంది. అయితే మనకు ఎంత అవసరం ఉందనేది ఆ ప్రోడక్ట్ని బట్టి తీసుకోండి. అన్నీ కూడా ప్లాస్టికే, ప్యూర్ ప్లాస్టిక్. కొన్ని టప్పర్వేర్ ఉంటాయి. అండ్ మన అవైలబిలిటీని బట్టి మనకు అవసరం బట్టి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా 99 అండర్ 99 ప్రోడక్ట్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇదైతే 79 రూపీస్. అక్కడ ఉండే ప్రైస్కి మనకు ఆఫర్ ప్రైస్ లాగా ఇస్తున్నారనమాట. ఇవైతే పూజ సామాన్కి సంబంధించినవి. చాలామంది ఏంటంటే ఊరికే ర్యాండమ్గా చూసి వెళ్ళిపోతూ ఉంటారు, బట్ నిజంగానే వర్త్, బాగా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. 79 రూపీస్ ఒకటి. ఇవి కూడా దీపం వెలిగించుకునేటివి చాలా బాగున్నాయి. అన్నీ కూడా సైజుని బట్టి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఇవైతే చాలా క్వాలిటీగా కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్ని రకాలుగా గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్, ఇంకా మామూలుగా ప్లాస్టిక్ ఇంట్లోకి సంబంధించినవి, కిచెన్ వేర్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడైతే మ్యాక్సిమం సెకండ్ ఫ్లోర్లో మొత్తం అంతా కిచెన్ వేరే ఉంటాయి. సో అందరూ కూడా కేర్ఫుల్గా ప్రతిదీ చూసుకుంటూ చూడండి. నేను చూపించేవి ఖచ్చితంగా దొరుకుతాయి. మనకు బయట కొన్ని ఏంటంటే 99 రూపీస్ స్మార్ట్స్ అనేసి, 10 రూపీస్ షాప్స్ అనేసి కొన్ని ఉంటాయి. బట్ వాటికంటే కూడా డీమార్ట్లో తీసుకుంటే కొంచెం క్వాలిటీ ఉంటాయి. నాకైతే చాలా పెద్దగా అనిపించినాయి. ఇవైతే అగరబత్తీలు వేసుకునేటివి. ఇది కూడా అండర్ 99లోనే ఉంది. అక్కడ చూడండి, దానికి బ్యాగ్ ఇదైతే కుంది భలే ఉంది కదండి. ఇది యాక్చువల్గా 605 రూపీస్ ఒకటి. సో ఇలాంటివి నేను తీసుకుందాం అనేసి అనుకున్నాం. సో నెక్స్ట్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాను. కంచుకుందులు చాలా మంచివి దేవుడికి పూజ చేయడానికి. ఇవైతే స్టీల్ సామాన్లు అన్నీ కూడాను. ఇవి కూడా చూడండి, ఇవన్నీ స్టీల్ సామాన్లు. పట్టుకుంటే బరువుగా బాగానే ఉన్నాయి, అంత లోతుగా ఏం లేవు. ఇవైతే వడకప్పుకుని, ఇవైతే ఛాయ్ తాగడానికి, పాలు తాగడానికి. ఇది కూడా చూడండి, ఇక్కడైతే ప్రైస్ 145 రూపీస్. బట్ అది మనకు ఆఫర్లో ఒక కత్తి, లైటర్ కలిపి 99 రూపీస్కే ఇస్తున్నారు. ఇది కూడా స్టెయిన్లెస్ స్ట్రైనర్స్ అనమాట. 3 టైప్స్ ఉన్నాయి, చిన్నవి, మీడియంవి, పెద్దవి. ఇవి చూడండి, అసలు బంగారు వర్ణంలో భలేగా ఉన్నాయి కదా. యాక్చువల్గా ఇవన్నీ చూపిద్దామని రికార్డ్ చేశాను. 179 రూపీస్. సో మనకు వచ్చేసి తక్కువకే వస్తాయి. నాకు తెలిసి ఆఫర్ ప్రైస్ ఉంది, చూడలేదు నేను ఎక్కువ. ఇదైతే బ్యాక్ ఏమో అలా ఉంది సిల్వర్లో. ఇవైతే గోల్డెన్. నేనైతే ఫస్ట్ ఇవి చూడగానే ఏంటబ్బా ఇక్కడ గోల్డ్ ప్లేట్లు, గోల్డ్ అని పెట్టారు, అందరూ ఏమైనా వేసుకొని వెళ్ళిపోతారేమో అని. లేదు, ఇవైతే నార్మల్గానే అవి కోట్ అనమాట. కోట్ పైన కోట్ వేసారు, అంతే, ఏం లేదు. పెయింట్ పూస్తారనమాట, కోటింగ్ అంటారు కదా. సో అలా వేసారు. ఇవైతే భలేగా ఉన్నాయి, అసలు భలే అనిపించింది. ఇవి ఏ దానికి సంబంధించినవి అనేది నాకు అర్థం అవ్వలేదు. బట్ ఇది వీటికైతే పైన కోటింగ్ అయితే వేసారనమాట, గోల్డెన్ కలరు. ఇవైతే ఎయిర్ ఫ్రైయర్. యాక్చువల్గా ఒకటి తీసుకుందాం అనేసి అనుకున్నాను, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువగా అనిపించింది ఎయిర్ ఫ్రైయర్స్. అండ్ ఆన్లైన్లో కూడా కంపేర్ చేశాను నేను చాలానే. ఆలోచించాను, చేసే వాళ్ళకైతే బాగా సెట్ అవుతాయి. ఇక్కడ కూడా రకరకాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇవి షోకేజ్ అనుకుంటాను. బయట అంతా కూడా కొంచెం పాలిపోయినట్టు, కలర్ అంతా వెలిసిపోయినట్టుగా ఉంది. సో కొత్తవి లోపల ఉండింటాయి. మేము జస్ట్ పైన షోకి మాత్రం పెట్టారనమాట. బాగానే కాస్ట్ ఉంది, ఒక్కొక్కటి 3000 అలా. ఇదైతే వేఫల్ మేకరు. అది అలా పెట్టగానే అవుతుంది కదా. సో మనం మూవీస్లలో అలా చూస్తాం, కొంతమంది రియల్గా కూడా యూస్ చేస్తుంటారు. ఇవన్నీ కొత్తవి చూస్తున్నాను అనమాట, తీసుకుందాం వర్తా కాదా అనేసి. ఆన్లైన్ ప్లస్ ఇది రియాలిటీ రెండు ప్రైజెస్ చెక్ చేస్తూ ఉన్నాను. చాలా వరకు అయితే ఆన్లైన్లో కొంచెం తక్కువగా అనిపించాయి ఎలక్ట్రానిక్స్ అయితే. ఆల్రెడీ ఒకటి ఎలక్ట్రానిక్ స్టవ్ నేను తీసుకున్నాను ఆన్లైన్లో, అమెజాన్లో తీసుకున్నాను. క్వాలిటీ బాగుంది. దీనికంటే దాంట్లో 200 రూపాయలు తక్కువే వచ్చింది. సేమ్ క్వాలిటీ, సేమ్ అన్ని ఎవ్రీథింగ్ కూడా. ఇదే ప్రెస్టీజే తీసుకున్నాను నేను. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, ఆన్లైన్లో తక్కువ ఉందన్నమాట. నేను ఆల్రెడీ దాని గురించి రివ్యూ పెట్టాను, వీడియో కూడా పెట్టాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలి, కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు. అండ్ ఇవన్నీ కూడా ఇండక్షన్ స్టవ్స్ అనమాట. ఇవైతే నార్మల్గా మన ఇంట్లో అల్యూమినియం పాత్రలు, రకరకాల బేస్ అన్ఈవెన్గా ఉండేవి ఉంటాయి కదా, వాటిల్లో వండుకోవడానికి అయితే అస్సలు రాదు. ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ బేస్ నీట్గా ఫ్లాట్గా ఉన్నవి మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మనం వేరేవి పెట్టి బలవంతంగా కుక్ చేయాలన్నా కానీ అది ఇండికేషన్ అనేది ఆగిపోతుంది అనమాట, అసలు స్టార్ట్ అవ్వదు అనమాట. సో అన్నీ పగడబందీగా బాగా ప్లాన్ చేశారు ప్రెస్టీజ్ వాళ్ళు అయితే. అమెజాన్లో కూడా క్వాలిటీ చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ 1 మంత్ పైనుంచి యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. ఎంత 3099 అట్లా ఉన్నాయి. ఇంతకుముందు అయితే పెద్దగా ఉండేవి మిక్సెస్, ఇప్పుడైతే చాలా తక్కువగా షేప్ అవుట్ అంతా చేసేసారనమాట. చాలా చిన్నగా చేశారు, ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా అనేసి. ఇవైతే ఎలక్ట్రానిక్స్ కుక్కర్స్ అనమాట, రైస్ కుక్కర్స్. మేమైతే ఇంకా అల్యూమినియం పాత్రలే కదా లోపల వచ్చేది, సో అది హెల్త్కి అంత మంచిది కాదని మేము యూస్ చేయడం కూడా మానేసాము. ఇవి ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్స్. సో ఇవి కూడా రేట్లు అన్నీ బాగానే ఉన్నాయి. మేము మ్యాక్సిమం ఇప్పుడు అన్ని స్టీలే యూస్ చేస్తున్నాం. మీరు కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కానీ, హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉన్న వాళ్ళు అల్యూమినియం పక్కన పెట్టేసి, అలా అని కంప్లీట్గా కాదు, ఎప్పుడో ఒకసారి సందర్భంగా పెద్ద పాత్రలు అవసరం అంటే మనం అల్యూమినియమే యూజ్ చేస్తాము.
బట్ రెగ్యులర్గా తినడానికి దానికైతే స్టీల్ యూస్ చేయండి, హెల్త్కి మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి స్టీల్లో. ఇవైతే నేను చూపిస్తున్నాను కదండి మిక్సీలు, ఇవన్నీ కూడా రకరకాల రేట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి బ్రాండ్ని బట్టి ఆ రేట్లు అనేవి ఒక డిస్ప్లే ఇచ్చారు, అదొక రేట్ ఉంటే వాళ్ళు మనకు ఆఫర్ ప్రైస్